జనసేన పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తో విజయవాడ తూర్పు మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ భేటీ అయ్యారు. మంగళగిరిలోని జనసేన ప్రధాన కార్యాలయంలో నాదెండ్లను వంగవీటికి కలిశారు. రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ అంశాలపై ప్రధానంగా చర్చించినట్లుగా సమాచారం. కాపు ఓట్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో వంగవీటి రంగ వారసుడిగా రాధా కూడా ప్రచారంలో పాల్గొంటే చాలా వరకు ప్రభావం ఉంటుందనే ఆలోచనతో ఉన్నారని తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాంబశివరావు ద్వారా తెలుసుకుందాం. రెడ్ సాంబశివరావు. టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థుల గెలుపు లక్ష్యంగా ప్రచారానికి అన్ని అస్త్రాలు ఉపయోగిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయా పార్టీలన్నీ కూడా పావులు కలుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే జనసేన పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ని విజయవాడ తూర్పు మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగ తనయుడు వంగవీటి రాధాకృష్ణ ఈ రోజు కలవడం జరిగింది. కలిసి తెనాల్లోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన కలిశారు. ముఖ్యంగా ఇప్పుడు తెనాల్లో జనసేన పార్టీ కార్యాలయంలో కలిసిన తర్వాత వీళ్ళొక్క ఎలక్షన్స్ కి ఏ విధంగా వెళ్లాలనే అంశంపై అదేవిధంగా రాష్ట్ర భవిష్యత్తుపై మాట్లాడుకున్నట్టుగా తెలుస్తా ఉంది. దానికి తోడుగా నాదెండ్ల అదేవిధంగా రాధా ఇద్దరు కూడా మంచి మిత్రులు కావడం విశేషం. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న రాజకీయాల పరిస్థితుల నేపథ్యంలో ప్రధాన రాజకీయ అంశాలపై చర్చ సాగినట్లుగా తెలుస్తా ఉంది. దానికి తోడుగా కాపు ఓట్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో వంగవీటి రాధా రంగా వారసుడిగా రాధా కూడా ప్రచారంలో పాల్గొంటే చాలా వరకు ప్రభావం ఉంటుందనే ఆలోచనలో నాదెండ్ల మనోహర్ ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. ఇందులో భాగంగానే కాపు నాయకులను కూడా ఈ మధ్య కాలంలో కొందరు వైసీపీలో చేరిన నేపథ్యంలో వారిని ధీటుగా ఎదుర్కొనేందుకు, ఎందుకంటే ఇప్పటికే ముద్రగడ్డ పద్మనాభం అదేవిధంగా ఇప్పుడు కొంతమంది చేరినటువంటి నేపథ్యంలో వాళ్ళని ధీటుగా ఎదుర్కొనేందుకు వంగవీటి రాధాని ఈ ప్రచారంలో పాల్గొనే విధంగా పావులు కదుపుకున్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే ప్రస్తుతం రాధా సేవల్ని ఉపయోగించుకోవడమే ఆ పార్టీ లక్ష్యంగా తెలుస్తా ఉంది. అయితే ఇద్దరు నాయకులు ఈ అంశంపై మాత్రం స్పష్టత అయితే ఇవ్వలేదు. తాము మర్యాద పూర్వకంగా మాత్రమే కలిశామని చెప్పేసి కూడా అటు రాధా గాని ఇటు నాదెండ్ల మనోహర్ చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ప్రస్తుతం అయితే వీరి కలయిక పైన మాత్రం కొంత రాజకీయంగా అయితే చర్చ కొనసాగుతా ఉంది. మరి వీళ్ళు అంటే రేపు కాపు ప్రభావం ఎక్కువ ఏ నియోజకవర్గాల్లో ఉంటుందో ఆ నియోజకవర్గాల్లో రాధాని ప్రచారం దింపే అవకాశం అయితే కనపడతా ఉంది. మరి దీనిపై మరి స్పష్టత అయితే రావాల్సిన అవసరం ఉంది. ఆశ. రైట్ సాంబశివరావు, థాంక్స్ ఫర్ ద అప్డేట్.